హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుర్రాడే కదా అని ఛాన్స్ ఇస్తే ఇది నాకు మా ఇంట్లో అద్దెకి ఉండే ఒక కుర్రాడి మధ్య జరిగిన సంఘటన. నా పేరు కవిత, 35 సంవత్సరాలు. మాది వైజాగ్లో ఒక చిన్న ఊరు. మా వారి పేరు సురేష్, 42 సంవత్సరాలు. మా వారిది హోల్సేల్ బిజినెస్. మాకు వైజాగ్ టౌన్లో షాప్ ఉంది. ఊర్లో మాది సొంతిల్లు. కింద మేముండి పైన ఒక పోర్షన్ అద్దెకు ఇచ్చాము. సింగిల్ రూమ్ కావడం వల్ల బ్యాచిలర్ కుర్రాడికి ఇచ్చాము. మాకు ఒక బాబు 8 సంవత్సరాలు. మా పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. గత 12 సంవత్సరాలు మాకు ఒకే సంతానం. సురేష్ ఉదయాన్నే షాప్కి వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవారు. నాతో కాస్తైనా సమయం గడిపేవారు కాదు. ఇక నా గురించి చెప్పాలంటే చూడటానికి తెల్లగా నాజుగ్గా ఉంటాను. నన్ను చూస్తే ఎవరికైనా ఇట్టే కోరికలు కలిగేవి. నా అందాలను చూసిన ప్రతి ఒక్క కానీ మా వారికి నా అందాలని తిలకించే సమయమే దొరికేది కాదు. ఉదయాన్నే లేచి బాబుని స్కూల్కి తీసుకెళ్తూ తన షాప్కి వెళ్ళిపోయేవారు. రాత్రి ఇంటికి రాగానే భోంచేసి పడుకునేవారు. నేను దగ్గరికి వెళ్ళినా పని వల్ల అలసిపోయాను, ఇప్పుడు కుదరదు అని తిరస్కరించేవారు. పెళ్ళైనప్పటి నుంచి నా ఆశలు నిరాశాలుగానే మిగిలాయి. మా పై పోర్షన్లో అద్దెకి ఉండే కుర్రాడితో సరదాగా మాట్లాడేదాన్ని. అతని పేరు మహేష్. ప్రైవేట్ జాబ్ చేస్తూ తన చదువు పూర్తి చేసుకుంటున్నాడు. మహేష్ జాబ్ నుండి త్వరగా ఇంటికి వచ్చేసేవాడు. అలా సాయంత్రం ఇద్దరం కబుర్లు చెప్పుకునే వాళ్ళం. మా ఇంట్లోనే కూర్చొని టీవీ చూసేవాళ్ళం. ఒకరి పర్సనల్ విషయాలు ఒకరికి షేర్ చేసుకునేవాళ్ళం. అన్నట్లు మహేష్కి కానీ బయటికి చెప్పుకోలేకపోయేవాడు. మహేష్ కూడా చూడటానికి ఎర్రగా బుర్రగా సుమారు 25 ఏళ్ళు ఉంటాడు. ఒకరోజు సాయంత్రం నేను ఒంటరిగా ఉన్నప్పుడు మహేష్ జాబ్ నుండి రాగానే మా ఇంటికి వచ్చాడు. నేను ఆ రోజు మహేష్ మనసుని నా వైపు మరలించుకోవాలి అని అనుకున్నా. చీర సర్దుకుంటూ కిచెన్లో పనిచేస్తుండగా మహేష్ ఒక్కసారిగా వచ్చాడు. నేను ఉండి, మహేష్ ఏంటి నువ్వు చేస్తున్న పని వదులు అని అన్నాను. కానీ తను, ప్లీజ్ ఆంటీ, ఈ ఒక్కసారికి నన్ను ఆపకండి. మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మీతో చెప్పే ధైర్యం లేక ఓర్చుకున్నాను. ఈ ఒక్కసారికి మీరు ఒప్పుకుంటే అని నేను నాలోని కోరికలను కంట్రోల్ చేసుకుంటూ నన్ను నేను వదిలించుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నాను. మహేష్ కూడా నా వెనక్కి వచ్చి నా ముందు కూర్చున్నాడు. నా చేతులు పట్టుకొని నన్ను బ్రతిమిలాడుతున్నాడు. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ ఎన్నాళ్ళు ఇలా మనసుని చంపుకుంటూ బ్రతికేది. నా జీవితాన్ని, నా కుటుంబం కోసం, నేను కట్టుకున్న భర్త, తనతో పుట్టిన పిల్లల కోసం అని నా కోరికలను నాలోనే దాచుకొని గడిపేశాను. అందుకే కుర్రాడే కదా అని ఛాన్స్ ఇస్తే మహేష్ నాకు ఆ రోజు చుక్కలు చూపించాడు. ఆ రోజు నుండి నాకు ప్రతిరోజు పండగే. మా వారు షాప్ నుండి వచ్చేలోపు మహేష్ నన్ను స్వర్గం అంచుల్లోకి తీసుకెళ్లేవాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.